బాధ వచ్చినప్పుడు గట్టిగా అరచడానికి కూడా లేకుండా చేశారని చెప్పుకోవచ్చు. అలా ఇక్కడ మనుషులు తయారయ్యారు. అవు బాధ వచ్చింది బాధపడాలి, అవు నవ్వు వచ్చింది నవ్వాలి. నవ్వు వచ్చిన టైంలో ఇక్కడ నవ్వు రాని టైంలో నవ్వుతే ఇబ్బంది, అలా నవ్వకూడదు. ఇక్కడ తెలుసు అందరికీ ఏది మంచి ఏది చెడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నగా ఉన్నప్పుడు ఏదో తప్పుకి ఒప్పుకి సన్నగా దారం ఉంటుంది, ఆ దారాన్ని గమనించలేరు. ఇక్కడ కొద్దిగా వయసు పెరిగే కొద్దీ చాలా తెలుస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అని నాకు ఇక్కడ తెలుస్తుందని చెప్పుకోవచ్చు. బాధపడినా నవ్వినా ముఖ్యంగా బయట సమాజంలో మంచిగా కనపడుతూ వెళ్ళినా కూడా కష్టం అని చెప్తుంటారు. వాళ్ళు వీళ్ళు గమనిస్తే చాలా వరకు నాశనం అయిపోతారు అని, అంటే మంచిగా హై రేంజ్లో బతుకుతున్నాడు వాడు సంకనాకిపోతాడు, గబ్బులేసిపోతాడు అనే ఉంది ఇక్కడ మైండ్లో. అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు. నేను వచ్చేసి కోపం పడేవాడిని, కోపం పడనిక కూడా లేదు. తప్పు వాళ్ళది వీళ్ళది అంటే తప్పు ఉన్నప్పుడు ఎవరి మీదకైనా కోపం పడే ఆస్కారం ఉంటుంది. లాస్ట్కి అది కూడా లేకుండా చేశారు. నవ్వుదామంటే కూడా అప్పుడప్పుడు నవ్వను. తిన్నిక కూడా ఈ మధ్యలో సరిగా తినట్లేదు, తినాలని లేదు. పాత బాధలు, సరిగా లైఫ్ అనేది పోవట్లేదేమో అని ఈ బాధ. ఇక్కడ నా ఏజ్ వాళ్ళు చూస్తే చాలా వరకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా సరిగా నన్ను రెస్పెక్ట్ కూడా చేయట్లేదు. ఈరోజు ఇంత పేరు తెచ్చుకున్న బయట సమాజంలో అయినా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఇలాంటి ప్లేస్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇలానే వీడియోలు అనేటివి వస్తాయి. రిజల్ట్ ఎలా ఉన్నా రిజల్ట్ని పక్కకు పెట్టి వీడియోలు అనేటివి వస్తాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న ఉన్నప్పుడు వచ్చేసి ఆకలి అవుతుంది, తినాలి అని ఏదో ఒకటి తింటుండి, స్నాక్స్ ఏదైనా బయట వెళ్ళి ఉన్నకాడ లావ్ అయ్యేది. కానీ ఇప్పుడు కోపం, బాధ అవన్నీ పెరిగాయి. లాస్ట్కి కోపం పడకూడదు, నవ్వకూడదు, ఏడ్చకూడదు అన్నట్టు అయిపోయింది. ఏడిస్తే నవ్వుతారు, నవ్వుతే ఏడిపిస్తారు. ఇంకా ఇలా ఉన్నాయి. ఏదైనా అడ్డదారులు దొక్కితే పట్టుకోవడానికి వస్తారు, ఇబ్బందులు అవుతాయి. సరే, ఇవన్నీ రెస్పెక్ట్ ఇస్తూ మంచితనంతో వెళ్తున్నా, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. చూడండి, ఇప్పుడే ఒక అతను హారన్ కొట్టుకుంటూ వెళ్ళాడు. మన పైన ప్రత్యేకమైన ఫోకస్ ఉంది అని చెప్పకనే చెప్తున్నారు. ఇక్కడ నేను బోర్డు పెడితే అవతల వేరే వాళ్ళు బోర్డు పెట్టారు. ఇలా చాలా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఏమైద్దో నాకైతే తెలియదు. ఇలానే వస్తాను, అది ఎంత కష్టమైనా. ఇక్కడ వాళ్ళు వీళ్ళు గమనిస్తున్నారు, నాకు అవసరం లేదు వాళ్ళతో. లాస్ట్ కోపం పడకూడదు, ఏం ఆడకూడదు, పని చేసుకుంటా పోవాలి అనేటట్టుగా అయిపోయింది. ఇది చాలా బాధాకరం. ఎంత డ్యామేజ్ చేశారో లైఫ్లో అంత డ్యామేజ్ చేశారు. కనీసం నవ్వకూడదు, ఏడవకూడదు, అసలు మాట్లాడకూడదు అనేటట్టుగా అయిపోయింది. ఇప్పుడు పని చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్ కూడా నా సైడు రాలేదు. 16వ వార్డు సావు అన్నట్టుగా ఉమెన్స్కే వచ్చింది. నేను అక్కడ పోయి చేంజ్ పెట్టాను. చేంజ్ పెడితే కూడా అది ఉమెన్స్కే వచ్చింది. మళ్ళీ లోపల ఎవరన్నా చేంజ్ చేయించారా, వీడు ముందరికి ఎదుగుతాడు. నాకు పడనోళ్ళు లేకుంటే, అంటే నేనంటే పడనోళ్ళు వచ్చి కావాలని వీడు చేంజ్ కాకూడదు, ఇలానే ఉండాలి. సరే, ఆ సీట్ లేకపోతే నేను బతకలేనా? ఆ సీట్ లేకుండా నేను ఎన్నో ఏళ్ళు బతికాను. ఆ సీట్ ఎక్కడ, ఒక చిన్నప్పటి నుంచి 25 ఏళ్ళ కళ. సరే, అది వదిలిపెడితే సరే, ఈ బాధలు అంటూ వస్తాయి. ఇలానే ముందరకు వస్తాను, మళ్ళొక్క ప్రత్యేకమైన వీడియోతో వస్తాను. చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అనేటివి ప్రత్యేకంగా వేస్తున్నాను అని చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ. ఉంటాను, తప్పకుండా ఏరోప్లేన్ కొంటాను. ఎవరు ఓకే, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినాక చూసినా ఇబ్బంది పడకుండా వస్తాను. పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ చూసేటోళ్ళు కూడా నాతో పాటు రావచ్చు అనేటట్టుగా అవుతుంది. అయినా నేను ఇక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా నేను ఎదగబోతున్నాను. ఆ ఆలోచనలు ఉన్నాయి. అది ఎంత కష్టమైనా భూమమ్మనే ఏడ్చాల, వీడు కదరా నిజమైన మనిషి అని. థ్యాంక్ యూ.